నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ రమ్మండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కపుల్స్ మనతో ఉన్నారండి. రవితేజ గారు అండ్ గీతాంజలి. అండ్ వాళ్ళు కూడా మన వైష్ణవి వాళ్ళ అన్న వదిన గారు మనతో ఉన్నారు. అండ్ వీళ్ళ వీడియోస్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ వైష్ణవి కూడా చాలా ఎంటర్టైనింగ్గా చేసేది. కానీ ఏ వీడియోలో చూసినా కూడా ఎక్కడైనా కూడా వీళ్ళు ఒకటే మాట ఏంటంటే వైష్ణవికి న్యాయం జరగాలి. అండ్ వీళ్ళ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ వైష్ణవి కోసం ఎలాంటి పోరాటం చేస్తారు. అండ్ వాళ్ళ మమ్మీ చూస్తే, వైష్ణవి వాళ్ళ మమ్మీ చూస్తే ఇంకా చాలా బాధలోనే ఉన్నది. ఏదో నవ్వుతుందని నవ్వుతుంది, ఆ బాధ ఏంటిది అండ్ వాళ్ళ అన్నని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, అడగొద్దు ఎందుకంటే మీ బాధ ఎవరు తీర్చలేనిది, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. గీతాంజలి, రవితేజ. ఓకే, ఫస్ట్ మనం విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వెళ్దాము. వీడియోస్ చాలా బాగా చేస్తున్నాం. కంటెంట్ ఎవరిది ఫస్ట్ చెప్పు. బోత్. సైలెంట్గా ఉంటాడు, కిల్లరా? అంటే స్టార్టింగ్ నుంచి అది అలవాటు నాకు. సైలెంట్ ఉండే అంటే మాటలు ఆడేవాళ్ళ చేతలు చూపెడతారు కదా ఉన్నట్టున్నారు అయితే. అదే, సూపర్. అంటే కంటెంట్ మీరే రాసుకుంటారా? ఎలా డిసైడ్ చేస్తారు? చాలా ఫన్నీగా ఉంటాయి. మాక్సిమం నేనైతే ఫన్నీ డిసైడ్ చేస్తాను. వేరే ఓకే, మీరు ఇద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్ కమ్ లవ్ మ్యారేజా? అరేంజే. ఓకే, ఎక్కడ దొరికింది రాజు నీకు? మా ఇంటి దగ్గర దొరికాడు. మీ ఇంటి దగ్గర దొరికాడా? ఓకే, ఎక్కడ ఫంక్షన్ లో దొరికారని విన్నాను. అవునవును. ఏ ఫంక్షన్ కి వెళ్ళి మీ ఫంక్షన్ చేసుకున్నారు? సుమన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. అవును. మా మామయ్య అంటే మా మేనత్తని చేసుకున్నాం. మేనత్త అంటే మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెల వల్ల కూతురుని చేసుకున్నారు. అట్లా మేనరికం. ఓకే, వీళ్ళు ఫంక్షన్ కి వచ్చారు. ఆ టైంలో వాళ్ళ మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నన్ను చూసి, ఈ అమ్మాయి అని చెప్పేసి. ఆ రోజే వీళ్ళ మమ్మీ వాళ్ళు వేరే అమ్మాయిని చూడడానికి కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది నన్ను చూసారు, ఇంకా వేరే అమ్మాయి కోసం చూస్తున్నారు. సడన్గా మా పేరెంట్స్, మా గ్రాండ్ మదర్ వాళ్ళు వెళ్ళి, అరే మా ఇంట్లోనే అమ్మాయి ఉంది, మీరు ఎక్కడెక్కడ ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పేసి అది చేసేది. ఓకే, ఏం చదువుకున్నావు? అది బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ. ఓకే, దొరికిన తర్వాత డిస్కంటిన్యూ లేకపోతే అంతకుముందు? దొరికాకనే. అవునా? ఓకే ఓకే, కాన్సన్ట్రేషన్ తో ఇటు వచ్చేసింది అనమాట. ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసారు? 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి ఎట్లా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యూట్యూబర్స్. అవును, అందరు యూట్యూబర్స్. మాక్సిమం మేము అయితే మధ్యలో వేరే ఛానల్ పెట్టిన మధ్యలో సపోర్ట్ లేక కొంచెం ఎట్లాంటి ఫ్యామిలీ అందరు సపోర్ట్ ఉండి చెప్పిన ఏ డైలాగ్ అయితే చెప్తాం ఆ డైలాగ్ చెప్పుకుంటూ, ఏ క్యారెక్టర్ అయితే ఇస్తే ఆ క్యారెక్టర్ చేసుకుంటూ చేస్తే మనకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. మన వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది ఆ టైంలో. వాళ్ళకు దీంట్లో ఇన్కమ్ వస్తుందని చెప్పేసి తెలియదు. ఓకే, కాబట్టి అప్పుడు అర్థం కాలేదు వాళ్ళకి. చక్కగా నాకు కూడా వద్దని చెప్పేసి అది క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చేసినట్టు హైదరాబాద్కి. వచ్చిన తర్వాత మళ్ళీ నేను వర్క్లో జాయిన్ అయిపోయాను. వర్క్లో జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 monthsకో 6 monthsకో మా వాళ్ళకి ఎట్లా అని చెప్పంటే, ఇంటికన్నా ఉంటే బాగుంటుంది మా వాళ్ళు అన్నటువంటి ఒక థాట్ ఉంటుంది. ఓకే, మరి ఇంటికి రావాలని చెప్పంటే మీరు మాకు సపోర్ట్ చేయాలమ్మా అని చెప్పేసి నేను అన్నా. సపోర్ట్ చేయాలి, తమ్ముడు సపోర్ట్ చేయాలి, చెల్లె సపోర్ట్ చేయాలి, మీరు అంతా సపోర్ట్ చేస్తాను. మేము వస్తాం, వచ్చి మంచిగా వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ కూడా చేసుకుంటాం మన వాళ్ళగా. దాంట్లో కొంచెం వస్తే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అన్నా. సరే అయితే అన్నారు. ఆ టైంలో ఒక ఏదో చిన్న మొబైల్ కొనుక్కొని ఇక్కడనే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేసేసిన. ఓకే, మళ్ళీ ఏమైందంటే ఆ టైంలో ఇక తమ్మునికి పెళ్ళయింది, మనకు పెళ్ళయింది, చెల్లె అయిపోతే ఇంటికన్నా ఉంది కాబట్టి కొంచెం అప్పుల కాడ మాకు కొంచెం అప్పుల బాధ ఎక్కువ ఉండే. దానివల్ల కొంచెం అటు ఇటు గొడవలు అవ్వడం, చిన్న మనస్పర్ధలు రావడం అట్లా జరిగింది అన్నట్టు. ఒకటే ఇంట్లో ఉంటున్నాం. మళ్ళీ సరిగ్గా రూమ్లు కూడా మాకు సపరేట్ ఉన్నాయి, కానీ అన్ని ఫెసిలిటీస్ లేవు. టైల్స్ వేయడం, కలరింగ్ వేయడం, ఎందుకు నార్మల్ ఖర్చు కూడా లేదు లోపల. ఉన్నదంటే ఉన్నది అన్నట్టు. ఇట్లా కరెక్ట్ ఇక్కడ కంఫర్ట్ లేదు, పిల్లలు ఉన్నారు. చూసి మెల్లగా మరి ఒకసారి అమ్మని కూర్చోబెట్టి మాట్లాడే, అమ్మ మరి అందరం కరెక్ట్ చేస్తలేం దీంట్లో, నేను ఒక్కనే చేస్తే ఎట్లుంటుంది, తమ్ముడికి ఒక్కొక్కసారి ఒక్క పని ఉంటుంది, మీకు ఒక్కసారి ఒక్కొక్క పని ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కనే కూర్చొని చేయాలంటే కరెక్ట్ కాదు, అందరం కూర్చొని చేద్దామా లేకపోతే ఏం చేద్దాం అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ టైంలో మాట్లాడుకున్న తర్వాత, నాన్న కుదిరారా మరి ఈ ఛానల్ ఎవరన్నా ఒక్కరు తీసుకోరి, అందరికి కలిసి మనకు కొంచెం పడతలేదు. ఎందుకంటే ఈ టైంలో మనకు ఎవరికైతే అప్పులు ఉంటాయో, ఎవరికైతే బాధలు ఉంటాయో వాళ్ళకి ఇంట్లో పడదు. ఒక మాట అంటే ఒక మాట అట్లా కొంచెం దానివల్ల ఆ ఛానల్ ఆ టైంలో తమ్ముడు తీసుకున్నాడు. కానీ వాడు ఎందుకో మళ్ళీ వద్దని చెప్పేసి నాకు ఇచ్చేసింది వాళ్ళు. దాన్ని నేను ఏదో చిన్నగా నడిపించుకుంటూ వస్తున్నా. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసాం. ఓకే, ఎడిటింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు?
స్టార్టింగ్లో నేనే చేసిన మెల్లిమెల్లి తనకు నేర్పిన. నేర్పించేశారు ఒక బాధ్యత అమ్మ ఇదే బాధ్యత వీడియో నాకు చేయడం ఒక అప్పగించారు. ఎత్తు అయితే ఎడిటింగ్ చాలా హెడ్ ఎక్కువ చాలా అది మంచిగా కూల్గా ఇచ్చేసింది నీకు నాకు అంతగానే ఏం రాలండి, ఏదో నార్మల్. ఓకే కానీ బాగున్నాయి వీడియోస్ బాగుంటాయి అవునా? చాలా ఫన్నీగా డ్యాన్స్ కూడా బాగా చేస్తారు కదా ఒక రీల్ చూశాను మీ అత్తతోని గొడవ పడతారు యూట్యూబ్ లో చేశాను ఒక వీడియో అత్తతోని వెళ్ళిపోతూ ఆ కంటెంట్ ఏంటిది అందరు వెళ్ళిపోతుంది అనుకున్నాము లేదు లేదు, దసరాకు, అది దసరా అప్పుడు నేను దసరాకు బతుకమ్మకు బతుకమ్మ దసరాకు పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి ఆ, చేశాను. పో అంటది మీ అత్త అంటే విలేజ్ గా మంచిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన చేస్తున్నారు తర్వాత ఎవరు లేరు మీ ఇద్దరు బాగా చేస్తున్నారు ఇప్పుడు డాన్సెస్ గానీ మాటలు గానీ ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అత్తమ్మ వాళ్ళు విలేజ్ లో, మేము ఇక్కడ కాబట్టి ఇద్దరే చేస్తున్నారు ఎలా ఉంది రీచ్ రీచ్ కొంచెం పర్లేదు, కానీ మనకు లాంగ్ వీడియోలు ఎక్కువ వెళ్ళట్లేదు. అవును షార్ట్స్ ఏదో వెళ్ళ కొంచెం పోతూ ఉంటుంది అంతే. ఇన్కమ్ వస్తుందా ఏదో లైట్గా ఖర్చులు మనం ఖర్చులు అవి రూమ్ రెంట్లకే పోతూ ఉంటాయి. మ్మ్. ఇక బయట సంపాదన అని చెప్పాలంటే మనకు పెట్రోల్ ఖర్చుకు, తినడానికి, నార్మల్గా ఇక ఓకే పిల్లలకు చూసుకోవడానికి అవిడికి వెళ్ళిపోతున్నాయి. మ్మ్. అందుకే మరి చూసి ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే ఇంటికి వెళ్ళి అక్కడే పని చూసుకుంటాను. ఓకే ఊర్లో వీడియోస్ చాలా ఇంకా బాగుంటాయి ఊర్లో చేస్తుంటే కానీ ఇంకా మీకు క్యారెక్టర్స్ వస్తుంటే బాగుంటాయి కదా కానీ మనం చెప్పాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీకు బాగుంటుంది కలిసి వస్తుంది మనమే బలవంతంగా అయితే చేయలేరు వాళ్ళు మీకు చిన్న యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చెయ్యాలి ఇదంతా ఇంట్రెస్ట్ ఓకే ఫస్ట్ యూట్యూబ్ పెట్టాలని మీరు చెప్పారా రవితేజన అతనే చెప్పారు. అతనే మ్యారేజ్ తర్వాత స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒకటి ఛానల్ ఉండే తేజ ఎండిపి అని, ఆ ఛానల్లో చేసాం. తర్వాత కొన్ని డేస్ తర్వాత ఒక చిన్న క్యారెక్టర్ పెట్టినందుకు మా పేరెంట్స్ కొంచెం కోపానికి వచ్చారు. ఓకే ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టిరు వద్దు అన్న తర్వాత ఆ ఛానల్ వదిలేసాం. వద్దు ఇక వీడియోస్ తీయడం వద్దు అని చెప్పేసి వదిలేసాం. మా పేరెంట్స్ నచ్చినప్పుడు నేను కూడా చేయను అని చెప్పేసి అతనితో కూడా పెట్టుకున్నాను. అచ్చా అచ్చా నాకు కోపం వచ్చి ఆ ఛానల్ తీసి పక్క పెట్టేసిన. ఛానల్ పక్క పెట్టేసి ఓకే మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్తది తర్వాత నేను చూసాగా మరి అందరు చేసుకుంటారు కదా, చేసుకున్న అత్తమ్మ కూడా చేసుకుందాం అని అంటుందని మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విలేజ్కి వెళ్ళి మళ్ళీ ఛానల్లో ఇద్దరం కలిసి డిసైడ్. ఆ టైంలో వీళ్ళకు ఛానల్ విలువ అనేది తెలియదు, అదే స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, దాని తర్వాత దాంట్లో జర్నీ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళకి తెలియదు మొత్తానికి. వీళ్ళ ఫ్యామిలీకి కానీ మా ఫ్యామిలీ కానీ కొంచెం ఐడియా లేదు ఆ టైంలో. నేను చెప్తే వినలేరు. ఎవరిదైతే ఇప్పుడు మా ఫ్యామిలీ దాంట్లో కొంచెం ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిందో వాళ్ళు వీళ్ళకి చెప్పడం స్టార్ట్ అయింది. కథ వీళ్ళు నాకు వచ్చి మనం చేద్దాం అని చెప్పేసి అప్పట్లో వాళ్ళు చెప్పారు కానీ మళ్ళీ కుదరలేదు. ఈ ఛానల్ నేనే పెట్టుకోవాల్సి వచ్చింది. మధ్యలో ఇక ఈ విషయాలన్నీ జరిగిపోయినాయి. ప్రిన్స్ కూడా చాలా ప్రాంకులు చేస్తుంటాడు అప్పట్లో ఆగమాగం పట్టించిన యూట్యూబ్ మొత్తం కానీ ఫన్నీగా ఉంటాయి కార్లో వాళ్ళని బెదిరించి ఇంట్లో కూడా మనతో నార్మల్ గా ఇంటికి వాళ్ళతో కూడా ఫ్రీగా ఫన్నీగా ఉంటారు చాలా అంటే చాలా. ఓకే ఆయన నుంచి ఏమైనా నేర్చుకున్నారా ఫన్నీ ఇన్సిడెంట్స్? అవన్నీ నేను తీస్తా అనుకున్నాయి స్టార్టింగ్ లో, కానీ అదేందో నేను తీయాలనుకున్నాయి నా కళ్ళ ముందర కనిపిస్తే మళ్ళీ నాకు అదో బాధ. అంటే మనకు సపోర్ట్ లేదు, ఆయనకు సపోర్ట్ ఉంది కదా, ఆయన చేసుకోలే అని చెప్పి ఆయన లైఫ్ అది జీవితం అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ బయట చిన్న వర్క్ చేసుకుంటారు, ఇదే మన జీవితం అని చెప్పేసి ఇంటికైనా ఉండి చేసుకుంటున్నాం కదా. దీంట్లో కొంచెం బయటకు పోయి చేసుకుంటే ఆ రూమ్ రెంట్లకు ఒక 5,000, ఖర్చులకు ఒక 5,000, ఇక మిగతా అన్ని అక్కడికి అయిపోతాయి. దీంట్లో ఒక 10,000 వచ్చినాయి కానీ మనకు సరిపోతాయి కదా అన్నట్టు వీళ్ళ ఆలోచన. ఓకే కానీ అందరూ మీరు చేస్తే ఓకే కానీ కోడలు కూడా చేస్తే కూడా అంటే అమ్మాయి అంటే కొంతమంది పర్మిషన్ ఇవ్వరు కదా, అట్లా ఏమైనా ఇబ్బంది పడ్డారా ఇంట్లో? అత్తమ్మనే చెప్తున్నా మనం వీడియోస్ తీద్దాం అని అంటే నేనే మా పేరెంట్స్ నచ్చట్లేదు కదా ఇట్లా అని చెప్పేసి కొంచెం బ్యాక్ అయ్యాను నేను. అతనికి సపోర్ట్ అంతగానం ఇవ్వలేకపోయినా మధ్యలో, అందుకని చెప్పేసి ఎప్పుడైతే మనకు డబ్బులు కూడా స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసింది కొంచెం. ఓకే దీంట్లో ఓకే చేసుకుంటే మీకు ఇన్కమ్ వస్తుంది, సరే దీంట్లో మీకు డబ్బులు వస్తున్నాయంటే మేము ఎందుకు, మేము ఎవరో అసలు మీకు చెప్పడానికి, మీ ఇష్టం మీరు చేసుకుంటే మాదేం ఉండదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక చూసేసి ఉన్నట్టు విడిచిపెట్టేశారు. ప్రమోషన్స్ వస్తున్నాయేమన్నా? ప్రమోషన్ ప్రెసెంట్ అయితే ఏం రాలేదు, మధ్యలో ఉండే కానీ ఓకే ఒక 1 వీక్ 1 మంత్ క్రితం ఉండే చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకు ఈ టైంలో మనకు తలకి నొప్పి ఇవన్నీ తీస్తే కూడా కరెక్ట్ కాదు, ఉన్న సిచ్యువేషన్ ఏంటి మీరేంటి అని చెప్పేసి మేము ఇంకా ఇంట్రెస్ట్ పెట్టలేదు. యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు కాబట్టి అవద్దు ఇప్పుడే కొంచెం ఈ కేసు కూడా నడుస్తుంది, ఈ టైంలో ఇవన్నీ కరెక్ట్ మనకి అనుకూలంగా ఇప్పుడు ఏది జరగట్లేదు ఇప్పుడు, దానివల్ల పక్కకు పెడదాం కాసేపు అని చెప్పేసి కొన్ని రోజులు పక్కకు పెట్టేసాం. ఓకే అంటే వైష్ణవి కేసు ఎక్కడ దాకా వచ్చిందండి? దాంట్లో న్యాయం జరగట్లేదు మొత్తానికి. ఎంత పోరాడినా ఎంత చేసినా అసలు ఇంత పెద్ద సెన్సేషనల్ అయిపోయింది మొత్తం.
ఎంత వరల్డ్ వైడ్ వెళ్ళిందని చెప్పేసి మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందరికీ తెలుసు. ఇక్కడే కాదు బయట కంట్రీల వాళ్ళకు కూడా అందరికీ తెలుసు. అటువంటి న్యూస్ని ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారు, వాళ్ళందరూ వచ్చినా కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, నార్మల్ మీకు చట్టం నుంచి ఏ పరంగా అయితే న్యాయం జరగను అలాగే జరిపిస్తాం అంటున్నారు. కానీ మరి వీళ్ళందరూ ఇంత గోల చేస్తున్నారు, ఇట్లా ధర్నాలు చేస్తున్నారు, ఊరికి బ్యానర్లు పట్టుకొని న్యాయం జరగని చెప్పేసి అంటున్నారు, వీడియోలలో చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో మారుమోగిపోయింది మొత్తం. ఎవరు స్టేటస్ చూసినా కానీ వైష్ణవే, ఎక్కడ చూసినా వైష్ణవే. ఒక్క 3 months దాకా ఏది ఓపెన్ చేసినా వైష్ణవే. అవును. మరి ఇటువంటి కేసును మొత్తానికి పట్టించుకోకుండా మూలకు పడేశారు. ఎక్కడ నుండి ఇప్పుడు హరిబాబు బెయిల్ వచ్చిందా? లేదు, జైల్లోనే జైల్లోనే 3 పూటలు తింటూ కూర్చున్నాడు. ఏముంది కానీ మీ మమ్మీ హెల్త్ అయితే నేను అప్పటి యాక్టివ్నెస్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది పాపం. అసలు తన కళ్ళల్లో అసలు బలమే లేదు, జీవం లేదు అంటారు కదా. అదే ఇంకొకటి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.